హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. తనపై వచ్చిన వీడియోలు ఏఐతో జనరేట్ చేసినవని, తన ప్రతిష్టను, తన వ్యక్తిగత పరువుకి భంగం కలిగించే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ చెప్తున్నారు బీఆర్ నాయుడు. సో దీనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తారు. ప్రస్తుతం బీఆర్ నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఇవన్నీ పెట్టుకొని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఉంటే నా ఆటలు ఏమీ సాగవు, రోజుకొకటి వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా, ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు, వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు, అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా, నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ ఒకటి కాదు, రెండు కాదండి వీళ్ళు చేసిన అరాచకాలు. నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు, నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బుర్ర తేలితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, రేపు 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ 1 మ్యాన్ కమిషన్ వస్తుంది, దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు, అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా, కలవరా, పోరా, రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్కింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో బుడబుక్కలు బెదిరింపుకు నువ్వు దిగిపో. ఇది ఒకసారి కాదు, 100 సార్లు చెప్పినావు. నువ్వు దిగమంటే దిగటానికి రాలేదు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడినే, నువ్వన్న పక్క జిల్లా నుంచి వచ్చినావు. కాబట్టి ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి, వాళ్ళ భాగవతం కూడా. ఇక నేను ఊరుకునే లేదు. నా దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, నా దగ్గర కూడా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇలా కథలన్నీ తెలుస్తాను నేను. ఇప్పుడు నేను ఈరోజు కొత్తగా కరుణాకర్ రెడ్డి గురించి ఏదో ఆరోపణలు చేసి నువ్వు తిన్నావు, ప్రపంచమంతా తెలుసు నువ్వు దొంగవని. ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి గజ దొంగని ఈరోజు నేను చెప్పక్కర్లేదు. 1000 కోట్లు 1,00,000 కోట్లు తినేశాడు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. నా దగ్గరికి వచ్చి నేనేం చేసి, నేను చాలా ఆనెస్ట్గా ఉన్నా. నా వల్ల టీటీడీకి ఏమన్నా చిన్న ఒక మచ్చ వచ్చిందా, చిన్న తప్పు ఏమన్నా చేశానా, ఒక్కటి చూపించమనండి. ఈ 1 year 2 months 3 monthsలో నేను నిస్వార్థంగా పనిచేస్తున్నాను. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా నేను టీటీడీలోనే వచ్చి ఇక్కడ పనిచేయాలి, కొన్ని రిఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ నా పనులన్నీ వదులుకోవచ్చి నేను తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు.
ఇదేది నాదేమి బతుకు తెర కూడా కాదు. నా బిజినెస్లో నాకు ఉన్నాయి హైదరాబాద్లో. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్ మానేసి ఆయన పని ఆయన చేసుకుంటే మా ఆరోగ్యానికి మంచిది. మీకేమైనా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను. అంటే ఈ కల్తీనే వ్యవహారం కీలక దశ జరుపుకుంది. 1 మ్యాన్ కమిటీ కూడా నేను చెప్పేది అదే, రేపే వస్తుంది 1 మ్యాన్ కమిషను. కల్తీ ఉంది, అన్నీ ఉన్నాయి, పరకామని ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. నిన్ననే ఎందుకు వదిలేరు అంటే వాళ్ళు నిన్న మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. ఇలా ఆ భగవద్గీత పుస్తకాల్లోనే ఎలక్షన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన కొడుకు ఇరుకుతాడు, ఆయన ఇన్వాల్వ్ ఉన్నాడు ఈ స్కామ్లో. ఇవన్నీ నాకు అడ్డుకట్టేయాలని నా మీద ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, చీప్ బురద. ఆ వీడియోల వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అండి? సార్, వీడియోలో ఉన్న కంటెంట్ అబ్జెక్షనబుల్ కాదా? ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ళ నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు, ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదే తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు, బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఈ రకంగా వస్తున్నారు. నన్ను టీటీడీలో తప్పు పట్టేదానికి ఒక్క పాయింట్ కూడా లేదు. నాకున్న కోటాలో కూడా 50% కూడా ఇయ్యను. ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 30 మంది 40 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను సాక్రిఫై చేసి, నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరికీ కూడా చెడ్డోని అయిపోయాను. మీరు కూడా చాలామంది మీరు రిపోర్ట్లు అడిగిన నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా సామాన్య భక్తుడే గుర్తు వస్తాడు. నాకు చంద్రబాబు నాయుడు చెప్పి పంపించిందే అది. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయండి. నేను ఇక్కడ ప్రతివాడు వచ్చి విఐపి వస్తే పర్వాలేదు, విఐపి పేరు చెప్పుకొని ఎవరో కామన్ పర్సన్స్ అంతా వస్తా ఉంటే విఐపిని నాకు నచ్చలేదు, నాకు ఆ పాలసీ. అందుకని నా అంతటికి నేనే నియంత్రించుకున్నాను. ఎవరి గురించో కాదు, నా అంతటికి నేనే. నాకు ఎవరు చెప్పలా. నేను ఇంత నిస్వార్థంగా వచ్చి నేను పని చేసుకుంటా ఉంటే ఇక నాకు రోజు బురద చల్లటం నా మీద. ఈ మధ్య ఏమైనా నువ్వు రోజు టీటీడీ గురించి మాట్లాడుతున్నావు అని అంటే, అన్నయ్య మరి ఇక్కడ తిరుపతిలో ఆ డ్రైనేజ్ గురించో ఆ ఎలక్ట్రిక్ గురించో మాట్లాడితేవాడు లోకల్ ఛానల్ కూడా వేయడు. టీటీడీ గురించి, బీఆర్ నాయుడు గురించో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే హెడ్లైన్లు పెడతారు, కాబట్టి అందు గురించి మాట్లాడాల్సి వస్తుందని. ఇంత చీప్లో నా జీవితంలో ఎప్పుడు చూడాల. రాజకీయం చేయి, నేను రాజకీయ నాయకుని కాదు. నువ్వు రాజకీయం చేయి, కానీ నా మీద చేయకు. నా దగ్గర మీడియా ఉంది, నేను తోలు తీస్తా. నిన్నటి నుంచి వీడియోస్ సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియా. మీరు కంప్లైంట్ ఇచ్చానన్నారు. కంప్లైంట్ ఇచ్చాను, రిజిస్టర్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడే ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాము. మొత్తం స్టేట్ అంతా ఇస్తారు. హైదరాబాద్లో ఇస్తున్నాం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఏదో గుట్టుగా వాళ్ళు సంసారం చేసుకునే వాళ్ళు హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తున్నారు. దీని అంత తేలిగ్గా వదిలేదు లేదు. టార్గెట్ చేసి హిందూ సనాతన ధర్మాన్ని కూడా టార్గెట్ హిందూ ఒక డైలాగ్ చెప్పినాడు. నేను ఆయన ఆ పూరం పోకోడు వాడు, నేను నన్ను అడిగేవాడు పూరం పోకోడు, పని పాట లేకుండా రోజు ప్రెస్ మీట్లు పెడతాడు కాగితం పులిలాగా. సో వాడు ఏం చేస్తాడు, హిందూ ధర్మం ఛానల్ ఉంది బీఆర్ నాయుడికి, ఇక్కడ డబ్బులన్నీ తీసుకుపోయి హిందూ ధర్మంకి అకౌంట్లో వేస్తున్నాడు. అరే నీకు బుద్ధి జ్ఞానం, నువ్వు అన్నం తినేవాడు వాడు అయితే నువ్వు రా, నువ్వు కానీ నీ ఆడిటర్స్ని కానీ పంపి నా బుక్స్ అన్నీ పెడతా, చూడు ఏదైనా ₹1 తేడా ఉంటే ఛాలెంజ్ చేస్తాను నేను. పనికి మాలిన మాటలు, పనికి మాలిన రాతలు ఇవన్నీ కట్టి పెట్టమని చెప్పి నేను అడుగుతున్నా. సార్, ఇప్పుడు వైసీపీ మొదటి నుంచి వాళ్ళని అన్ని మతస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని, హిందుత్వం మీద కుట్రలో భాగంగా మీ మీద ఈ రకమైన
ఇది 100% దాంట్లో ఏం డౌట్ లేదు. నేను ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే చెప్పాను, నేను ఇక్కడంతా హిందువులు మొదలే పనిచేయాలి, నాన్ హిందూస్ వెళ్ళిపోండి. దట్ ఈజ్ మై ఫస్ట్ స్టాండ్. దానికి దానికి నా మీద దాడి. సార్ టీటీడీలో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని దగ్గర ఉన్నాయి. అక్కడ 2000 మంది దాకా మనుషులు ఉన్నారని చెప్పి 2000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి. ఐ డోంట్ మైండ్ దాట్. ఆయన చెప్పుకుంటాడు. ఆయన చెప్పేదానికి ఏమన్నా విలువ ఉంటే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఆయన చెప్పేదానికి విలువే లేదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రియాక్ట్ అయ్యారు. తన పైన వచ్చినటువంటి ఆరోపణలు, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. దానిపైన రియాక్ట్ అయ్యారు బిఆర్ నాయుడు. ఇది పూర్తిగా మార్ఫింగ్ వీడియోస్, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి చేసినటువంటి వీడియోస్గా ఆయన చెబుతున్నారు. తనపై ఏఐ వీడియోలు క్రియేట్ చేసి తన వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నారు. తన ప్రతిష్ట, వ్యక్తిగత పరువు ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిఆర్ నాయుడు. దీనిపైన చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్తున్నారు. సో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన పైన వస్తున్నటువంటి ఈ వీడియోల పట్ల రియాక్ట్ అయ్యారు. ఒక చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని ఈ రకంగా ఒక డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి, ఏఐ జనరేటెడ్ వీడియోలు క్రియేట్ చేసి ఒక దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అటువంటి దిగజారుడు రాజకీయాలకు, ఇటువంటి బెదిరింపులకు, ఇటువంటి వేధింపులకు తనపైన బురజల్లే ప్రయత్నం చేస్తే భయపడే వాడిని కాదు, లీగల్గా ఖచ్చితంగా ఫైట్ చేస్తానని చెప్తున్నారు. మార్ఫింగ్ వీడియోలతో బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టకు తాను ఎక్కడా కూడా ఇంతవరకు తాను బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఏనాడు టీటీడీ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. కావాలని తన పైన ఈ రకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తనని డీప్ ఫేక్ వీడియోలు చేస్తూ తన ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి వాటికి భయపడే వ్యక్తిత్వం తనది కాదు అని చెప్తున్నారు బిఆర్ నాయుడు.